డే 1 రోజు 10 కిలోమీటర్లు అయితే ట్రెక్కింగ్ చేయబోతున్నాము. అస్సలే చలి ఎర్రగా తీసేస్తుంది, మామూలుగా కాదు. యమద్వార్కి అయితే స్టార్ట్ అయిపోయాము. ట్రెక్కింగ్ స్టార్ట్ చేసేసాం. అన్న ఎలా అనిపిస్తుంది? మనోళ్ళే గుర్రాల్లో వస్తే ఇలా తీసుకెళ్తారు అనమాట. ఆ పవర్, ఆ పాజిటివ్నెస్ మనం ఫీల్ అవ్వగలుగుతున్నాం. ఓకే ఆడతా పాడతా రాకండి, చాలా టఫ్ అయింది. అందరు ఆగుంటారు అండ్ దాంతో పాటు ఫ్లాగ్స్ కట్టేసి ఉంటాయి చాలా వరకు. నార్త్ ఫేస్ కైలాష్ పర్వతాన్ని చూసేస్తారా, ఒక ఫేస్ ఉన్నట్టు ఉంటది యాజ్ ఇట్ ఈజ్. లైటింగ్ చూస్తున్నారా, ఇక్కడ 10 వరకు లైటింగ్ ఇలానే ఉంటుంది. హర్ హర్ మహాదేవ్, హర్ హర్ మహాదేవ్, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. హలో గైస్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ దార్చన్. ఈ రోజు మన కైలాష్ మానస సరోవర యాత్రలో డే 8. కరెంట్లీ మనం దార్చన్ హోటల్ నుంచి అయితే చెక్అౌట్ చేసేస్తున్నాము. ఈ రోజు నుంచి మనకి అస్సలు సిస్సులైన యాత్ర మొదలవబోతుంది. ఈ రోజు నుంచి 3 రోజుల పాటు మనము కైలాష్ పర్వతం చుట్టూ అయితే పరిక్రమ చేస్తున్నాం. పరిక్రమ అంటే ట్రెక్కింగ్ అనమాట. 3 రోజుల పాటు ట్రెక్కింగ్ చేయబోతున్నాము. ఈ రోజు డే 1 రోజు 10 కిలోమీటర్లు అయితే ట్రెక్కింగ్ చేయబోతున్నాము. కొంచెం భయంగా ఉంది, దాంతో పాటు బాగా ఎక్సైటెడ్ గా కూడా ఉన్నాను. భయం ఎందుకంటే పైన మబ్బులు చూస్తున్నారా, అస్సలే చలి ఎర్రగా తీసేస్తుంది, మామూలుగా కాదు. రూమ్ లో దుప్పటి కప్పుకుంటే వణుగుతా ఉన్నాం అనమాట. కరెంట్లీ మనం ఉన్న హైట్ వచ్చేసి 15,250 అడుగులు ఎత్తులో ఉన్నాము. ఇంత హైట్ లో మనకి మెయిన్ గా 2 ప్రాబ్లమ్స్. ఒకటి ఏంటంటే చలి, ఇంకోటి ఏంటంటే ఆక్సిజన్. ఇక్కడ నుంచి ఇక్కడికి 10 అడుగులు వేస్తుంటేనే చుక్కలు కనిపించేస్తుంది, రొప్పుతా ఉన్నాము. మన వైపు అంటే ఆ గ్రౌండ్ లెవెల్ కి హైట్ తక్కువ ఉన్న ప్లేసెస్ లో ట్రెక్ చేయడం అనేది వేరే విషయము. ఎందుకంటే అక్కడ ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది, బాడీకి సఫిషియెంట్ ఆక్సిజన్ అందుద్ది. సో ట్రెక్కింగ్ ఈజీగా చేసేవచ్చు, రొప్పు రాదనమాట. బట్ ఇట్లాంటి హైట్ ప్లేసెస్ లో ఏంటంటే 10 అడుగులు ఏం రొప్పు వస్తుంది. సో చూద్దాం ఈ రోజు ఎలా ఉండబోతుంది, ఏంది మన యాత్ర అనేది. ఈ రోజు నేను మీకు మన కెమెరాలో మీకు చూపిపోతున్నాను కైలాస పర్వతాన్ని. ఈ రోజు అయితే మనకి దేవుడు దర్శనం ఇవ్వబోతున్నాడు. కైలాస పర్వతం దర్శనం అయితే ఫస్ట్ మనం ఇక్కడ నుంచి యమద్వార్ అనే ప్లేస్ వరకు అయితే వెళ్తాము. అక్కడ వరకు బస్సెస్ అయితే వెళ్తాయి. బస్సులో వెళ్ళిపోయి అక్కడ నుంచి మన ట్రెక్కింగ్ అయితే మొదలు పెడతాం అనమాట. సో ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉండబోతుంది ఇందులో. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ఒక 3 to 4 వీడియోస్ చూడండి. దీని ముందు కూడా ఒక 4-5 కైలాష్ వీడియోలు అయితే అప్లోడ్ చేస్తున్నాను. అవి కూడా మిస్ అవ్వకుండా చూసేయండి, మీకు అర్థమవుతుంది అనమాట. గురుజీ సబ్ ప్రిపేర్డ్, రెడీ సబ్. మా అందరికి ఇన్స్పిరేషన్ ఈయనే అనమాట. ఈయన కూడా ఈ రోజు ట్రెక్కింగ్ అయితే వస్తున్నాడు మాతో పాటు. ఆ పరిక్రమ परिक्रमा के लिए जा रहे हैं हम. आपका फीलिंग कैसा है? हमारे इच्छा है कि हम पैदल चलने की इच्छा है और भगवान भोलेनाथ करेगा उस प्रकार से हम चलते रहेंगे. आज कैलाश पर्वत का व्यू भी आएगा. हाँ, कैलाश पर्वत आज से चालू करेंगे प्रदक्षिणा और करते रहेंगे, ओम नमः शिवाय का जाप करते रहेंगे और चलेंगे. थैंक यू. आप हमको इंस्पिरेशन है, सबको इंस्पिरेशन है आप. पिछली वर्ष हम अमरनाथ भी गए थे, पैदल ही चढ़े हम 3 दिन तक. सुपर सुपर, ग्रेट ग्रेट. आपका एज कितना है? मेरा 65. बहुत గ్రేట్. థ్యాంక్ యూ జీ. సో చూసారు కదా, గురువు గారి ఇన్స్పిరేషన్ మా అందరికి. అంతే, ఆయనతో పాటు వెళ్ళిపోవడమే అంతే. ఆయన ఉంటే చాలు, ఆ పాజిటివ్ ఎనర్జీలో అలా వెళ్ళిపోవచ్చు అనమాట ట్రెక్కింగ్ కి. హర్ హర్ మహాదేవ్, హర్ హర్ మహాదేవ్, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. సో మన హోటల్ నుంచి యమద్వార్కి అయితే స్టార్ట్ అయిపోయాము. అక్కడ నుంచి మన ట్రెక్కింగ్ పాయింట్ అయితే ఉంటుంది అనమాట. 10 కిలోమీటర్స్ ఉంటుంది ఇక్కడ నుంచి, అంతే కదా. 10 minutes 10 కిలోమీటర్స్ ఉంటుంది. ఇంకా అక్కడ నుంచి మొత్తం ట్రెక్కింగ్ చేసుకోవాల్సిందే మనము. దార్చన్ సిటీ దాటిన తర్వాత రోడ్డు మొత్తము ఇటు అండర్ కన్స్ట్రక్షన్ లోనే ఉంది. మట్టి రోడ్ అనమాట ప్రెసెంట్ అయితే వేసింది. యమద్వార్ దగ్గరికి అయితే వచ్చేసాము. వెహికల్స్ ఇక్కడ వరకే అలో అనమాట మాక్సిమం. ఇక్కడ దింపేస్తారు. ఇక్కడ నుంచి మనం పరిక్రమ అయితే మొదలు పెట్టాలి. ఈ రోజు మన ఫస్ట్ డే అండ్ ఇన్ని రోజుల నుంచి మనం వెయిట్ చేసిన కష్టానికి ఇదిగోండి ఫలితం, కైలాస పర్వతం. ఇక్కడ నుంచి అయితే కనిపిస్తుంది కదా, కొంచెం మంచు ఉండి మబ్బులు పట్టేసింది కదా, ఇదేనమాట కైలాస పర్వతము. మీకు అటు సైడ్ నుంచి అయితే చూపిస్తాను. నార్త్ ఫేస్ నుంచి సూపర్ ఉంటది ఇంకా చూడడానికి అయితే. ఈ రోజు మనము ఫస్ట్ స్టాప్ డేరాఫుక్ లో అయితే ఆగుతున్నాము. డేరాఫుక్ నుంచి మన వాళ్ళు ఏదైతే హోమ్ స్టే ఇస్తున్నారో అక్కడ నుంచి సూపర్ ఉంటది కైలాస పర్వతం వ్యూ అయితే చూపిస్తాను నేను మీకు. అండ్ ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, కొంతమంది పరిక్రమ నడుచుకుంటూ చేయలేరు, వాళ్ళ కోసము గుర్రాల ఆప్షన్ కూడా ఉంటుంది అనమాట. గుర్రాలు మీరు ప్రీ బుక్ చేసుకోవాలి ఉంటుంది. దార్చన్ లోనే మిమ్మల్ని అడుగుతారు గైడ్స్, మీకు ఏమైనా గుర్రాలు కావాలా అని. మీరు అక్కడే గుర్రాలు అయితే చూస్ చేసుకోవచ్చు. కావాలంటే 4000 యువాన్ అయితే ఛార్జ్ చేస్తారు మొత్తం 3 days కి కలిపి. వాళ్ళే మీ లగేజ్ మోస్తారు అప్ టు 5 kilos. అండ్ మీకు ఒక గుర్రం ఉంటుంది. అట్లా కాకుండా నడుస్తాము కానీ మా లగేజ్ మోయడానికి ఓన్లీ పోటర్ కావాలి అనుకుంటే 1200 యువాన్లు అయితే ఛార్జ్ చేస్తారు 3 days కి కలిపి. మీ లగేజ్ అప్ టు 5 kgs వరకు అయితే మోస్తారు, వాళ్ళే మీతో పాటే వస్తారు. పరిక్రమ అంటే ట్రెక్కింగ్ మొత్తము మీతో పాటు తిరుగుతారు. సో ఇక్కడ ప్రతి ఒక్కరినైతే డివైడ్ చేస్తున్నారు బ్యాచెస్ గా. ఎవరైతే పోటర్ తీసుకున్నారో వాళ్ళని ఒక బ్యాచ్ గా, ఎవరైతే గుర్రాలు తీసుకున్నారో వాళ్ళని ఒక బ్యాచ్ గా, ఎవరైతే వాక్ చేయాలనుకున్నారో వాళ్ళతో బ్యాచ్ గా. నేనైతే మటుకు వాక్ చేయాలని ఫిక్స్ అయిపోయాను. చూద్దాం, ఆ మహాశివుడి మీదే నమ్మకంతో నేనైతే వాక్ స్టార్ట్ చేసేస్తున్నాను. ఇంత ఎంగేజ్ లో చేయకపోతే ఇంకెప్పుడు చేస్తాను చెప్పండి, పెద్ద పెద్ద వాళ్ళే చేస్తున్నారు. ట్రెక్కింగ్ స్టార్ట్ చేసేసాం. అన్న ఎలా అనిపిస్తుంది? చాలా ఎక్సైటింగ్ గా ఉంది. బట్ ఆ మహాదేవుణ్ణి ప్రార్థిస్తున్నాను ఈ 3 రోజులు తను మా వెంట ఉండి ఈ యొక్క పరిక్రమ నిర్విఘ్నంగా పూర్తి
చేయాలని ఆ మహాదేవుని మరీ కోరుతున్నాం అంతే. సో ఇక్కడ కాదు, కొంచెం అప్రిహెన్షన్ కూడా ఉన్నది. శశికాంత్ చెప్పడం లేదు, కొంచెం భయం ఉంది, అందరికీ ఉంది, చెప్పుకోవట్లే ఎవరు. సో ఇక్కడ నుంచి ఒక 10 minutes నడుచుకుంటూ వెళ్తే యమద్వార్ అయితే వస్తుంది. ఈ యాత్రకి యమద్వార్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అనేది రఫ్ గా నేను డీటెయిల్స్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. సో ఇదేనమాట యమద్వార్. ఇక్కడ సాక్షాత్తు యముడు ఈ కైలాస పర్వతం రీజియన్ లోకి ఎటువంటి నెగిటివ్ ఎనర్జీస్ ని రానికుండా కాపలా కాస్తారు అని అయితే నమ్ముతారు. ఇంకా దీన్ని దాటి ఎటువంటి నెగిటివ్ స్పిరిట్స్ కానీ నెగిటివ్ ఎనర్జీస్ కానీ అటువైపు అయితే రాలేవు. ప్రతి ఒక్కరు ఈ యమద్వారం గుండా బయటికి అయితే వెళ్ళాలి ట్రెక్కింగ్ స్టార్ట్ చేసేటప్పుడు. ఎందుకంటే మనలో కూడా ఏమైనా నెగిటివ్ ఎనర్జీస్ ఉంటే ఇక్కడతో అవి తొలగిపోతాయి. యాత్ర ఎటువంటి అంతరాయం లేకుండా మంచిగా జరుగుద్ది అని అయితే ట్రస్ట్ చేస్తారనమాట. ఈ యమద్వార్కు ఉన్న ప్రత్యేకత అయితే అది. ఇంకో వర్షన్ కూడా ఉంది. ఇక్కడ ఈ యమద్వార్ గుండా ఎవరైతే ట్రావెల్ చేస్తారో, అంటే యమద్వార్ని ఎవరైతే దాటుతారో లోపల నుంచి, వాళ్ళు తెలియక చేసిన పాపాలు ఏవైతే ఉంటాయో అవి తొలగిపోతాయి. చిత్రగుప్తుడి దగ్గర ఒక బుక్ ఉంటుంది కదా, దాంట్లో అయితే తీసేస్తారు తెలియక చేశారు కాబట్టి అని అయితే నమ్ముతారు అనమాట. ఈ యమద్వారంకి అంత ప్రత్యేకత అయితే ఉంది. సో లోపల నుంచి మనం కూడా ట్రావెల్ చేద్దాము. ఓం నమః శివాయ్. యమద్వార్ నుంచి సక్సెస్ఫుల్లీ బయటకు వచ్చేసాం. 3 చుట్లు తిరగాలి. 1 21 taras offered to the Kailash, the 21 mandala. This is all the palace. ఓకే, Different Bodhisattvas palace. ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేసాము. మన గైడ్ మనకి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే చెప్పాడు, ఇక్కడ ఉన్న ప్రత్యేకతలు ఏంది అని. అందులో ఒకటి కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ ఉన్న ఒక ఏరియా బుద్ధిజం లోనే, బుద్ధిస్టులకి టిబెట్ లోనే పెద్ద శ్మశాన వాటిక అంటే సిమెట్రీ అంట ఇక్కడ ఉంది. అతి పెద్దది టిబెట్ లోనే. వాళ్ళు ఏం నమ్ముతారంటే చెప్పండి. ఫస్ట్ యాజ్ పర్ బుద్ధిజం మన శరీరం అయిపోయిన తర్వాత మనం అది కూడా పనికి రావాలి ఎవరికైనా. అందుకే వాళ్ళు ఇక్కడ బాడీని పడిస్తారు, ఓపెన్ గా పడిస్తారు. ఇక్కడ డాగ్స్, వల్చర్స్ అవి తింటాయి అన్నమాట. ప్లస్ టిబెటన్ బుక్ ఆఫ్ డెత్ ప్రకారం ఏంటంటే 15th డే దాకా రిచువల్స్ నడుస్తాయి. 15th డేలో రీబర్త్ అవుతుంది అనమాట. నెక్స్ట్ మదర్ లో కన్సీవ్ అవుతారు. అది చాలా హోలీ సిమెట్రీ ఇక్కడ. సూపర్. సో పరిక్రమ గురించి కొన్ని డీటెయిల్స్ లోకి వచ్చేస్తే, ఎవరైతే పరిక్రమ చేయగలుగుతారో వాళ్ళకి ఎటువంటి ఎక్స్ట్రా డబ్బులు అయితే ఖర్చు అవ్వవు. ట్రిప్ టెంపుల్స్ వాళ్ళే 2 nights పాటు ఈ పరిక్రమ దారిలో మనకి స్టేస్ అయితే అరేంజ్ చేసేస్తారు. వాటిలో ఉండి మన పరిక్రమ అయితే చేసుకోవచ్చు. అంటే ట్రెక్కింగ్, పరిక్రమ అంటే ట్రెక్కింగ్ అనమాట. అట్లా కాకుండా ఎవరైతే పరిక్రమ చేయలేము అని అనుకుంటారో వాళ్ళకి 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి యమద్వార్ వరకు వచ్చి ఆ యమద్వార్ లో 3 చుట్లు అయితే వేస్తారు. ఇందాక చెప్పాను కదా, పాపాలన్నీ తొలగిపోతాయి అని నెగిటివ్ ఎనర్జీస్. యమద్వార్ నుంచి కైలాసాన్ని దర్శనం చేసుకొని బ్యాక్ అయితే వెళ్ళిపోతారు. సేమ్ మార్నింగ్ మనం ఏదైతే హోటల్లో ఉన్నామో అదే హోటల్ కి. ఆ కండిషన్ లో ఇంకో ఆప్షన్ వచ్చేసి, ఒకవేళ 50-50 కన్ఫ్యూజన్ లో ఉంటే, అంటే బయలుదేరదాము కానీ మిడిల్ ఏమైనా ప్రాబ్లం వస్తే ఎలా ఏందని కన్ఫ్యూజన్ లో ఉంటే, మనకి ఇండియాలో దొరికినట్టుగా ఇక్కడ గుర్రాలు గానీ పోనీలు గానీ అవన్నీ దొరకవు అనమాట. లగేజ్ మోయడానికి మధ్యలో ఏదైనా సరే అడ్వాన్స్ గా బుక్ చేసుకోవాలి. ఒకవేళ టైం బాగాలేక Day 1 గానీ Day 2 లో గానీ ఇబ్బంది అయితే మనకి అంబులెన్స్ ఉంటాయి, ఎమర్జెన్సీ వెహికల్స్ అని. ఈ రోడ్డు మొత్తంలో వెహికల్స్ తిరుగుతాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, వెహికల్స్ అయితే తిరుగుతాయి. వాటిని ఎమర్జెన్సీ వెహికల్స్ అని అయితే అంటారు. కొన్ని ఉంటాయి, వాటిల్లో తీసుకొచ్చేస్తారు మనల్ని. మన గైడ్ గానీ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే, మన గైడ్ మనతో పాటే ఉంటారు ముందులో వెనకాల, వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాల్సి ఉంటుంది. అంబులెన్స్ కి రకరకాలుగా ఛార్జ్ చేస్తారు. 500 yuan అని, 1000 yuan అని. ఆ విధంగా మీరు బ్యాక్ రావాలన్నా వచ్చేయచ్చు. కంప్లీట్ చేసుకుంటే అసలు ఏమీ ప్రాబ్లం ఉండదు. మీకు ఒకవేళ ఈ 3 రోజుల ట్రెక్కింగ్ లో కొంచెం అటు ఇటుగా డౌట్ ఉంటే బెస్ట్ ఆప్షన్ ఏంటంటే, ఈ లగేజ్ మోస్తారు కదా వాళ్ళని అయితే బుక్ చేసుకోండి. మీ లగేజ్ అంతా వాళ్ళే మోస్తారు. మీరు జస్ట్ ట్రెక్కింగ్ చేసుకుంటే వెళ్ళిపోతే సరిపోద్ది. అది బెస్ట్ డీల్ అవుతుంది. గుర్రం కూడా నేను అంత సజెస్ట్ చేయను, ఎందుకంటే ఎత్తి కొడతాయి గుర్రాలు కూడా. అది కూడా టార్చరే మనకి. మన వాళ్ళే గుర్రాల్లో వస్తే ఇలా తీసుకెళ్తారు అనమాట. అసలు ఎంతో బ్యూటిఫుల్ గా ఉంది తెలుసా. అసలు బ్యూటిఫుల్ కాదు, ఈ ట్రెక్కింగ్ స్టార్ట్ చేసిన కాడ నుంచి, కైలాష్ రీజియన్ లోకి ఎంటర్ అయిన కాడ నుంచి ఒక కైండ్ ఆఫ్ ప్రశాంతత. నిజం చెప్తున్నాను, హోటల్ బయట ఒక 20-30 మీటర్స్ నడిస్తేనే ఆయాసం వచ్చేసేది. ఇక్కడ ప్రశాంతంగా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఎటువంటి ఆయాసం గానీ ఏమీ లేదు. ఆ పవర్, ఆ పాజిటివ్నెస్ ని మనం ఫీల్ అవ్వగలుగుతున్నాం. నాకు లాస్ట్ ఇయర్ అమర్నాథ్ యాత్ర చేసేటప్పుడు ఇంత మంచి ప్రశాంతత ఫీలింగ్ అయితే వచ్చింది. ఇప్పుడు మళ్ళీ సెకండ్ టైం డబుల్ ప్రశాంతత ఉందన్నమాట. పీస్ఫుల్ గా ప్రశాంతంగా ఎంతో బాగుంది వ్యాలీ. ఆ వ్యాలీని చూసుకుంటే వెళ్ళిపోతా ఉండొచ్చు ఎంత దూరం అయినా. మనం చేసే ట్రెక్కింగ్ కష్టం అనుకుంటామా మనం. 150 నొప్పులు చెప్తాము. మీకు ఇప్పుడు ఒకటి చూపిస్తా చూడండి. వీళ్ళు వచ్చేసి లోకల్ టిబెటియన్స్ కూడా ఈ ప్లేస్ ఎంత ఇంపార్టెంట్ అనేది, అంటే బుద్ధిస్టులు కదా, బుద్ధిస్టులు కూడా ఈ ప్లేస్ ఎంత ఇంపార్టెంట్ అనేది ఇది చూసి మీరు అర్థం చేసుకోవచ్చు. బొల్లుతూ వీళ్ళు మొత్తము ఈ పరిక్రమ సాష్టాంగ పరిక్రమ అన్నట్టు అంటారు చూడండి. అట్లా మోకాల మీద దండం పెట్టుకుంటూ ఒక అడుగు వేసుకుంటూ మొత్తం పరిక్రమ చేస్తారు. 50 కిలోమీటర్లు. దాదాపు వీళ్ళకి నాకు తెలిసి 15-20 రోజులు అయితే అయ్యిద్ది. అంత కష్టం చూడండి. మనదేముంది, జస్ట్ నడుచుకుంటే వెళ్ళేది వాళ్ళ ముందర పోల్చుకుంటే. సో మీకు ఇక్కడ గుట్టలు కనిపిస్తున్నాయి కదా, ఇదిగోండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8 వెనకాల ఇంకా 2 ఉంటాయి. వీటిని మండలాలు అని అంటారంట. మన లెక్కలో మండలాలు ఉంటాయి కదా, అవి నాకు తెలిసిన దాని ప్రకారం 10 మండలాలు ఉంటాయి నేను అనుకోవడము. కానీ ఇందాక మా గైడ్ చెప్పింది
18 అన్నట్టు చెప్పాడు. నాకు ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే ఐడియా లేదు. ఇవన్నీ మండలాలు అండ్ ఇటుపక్క సేమ్ అట్లాగే ముక్కలు కనిపిస్తుంది కదా. ఇది బుద్ధిస్ట్ రిలేటెడ్ లో ఏదో అంటారంట, బుద్ధిజం రిలేటెడ్ లో. ఇది వచ్చేసి హిందూయిజం రిలేటెడ్ లో మండలాలు ఎన్ని ఉంటాయి అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నేను అనుకోండి 10, ఒకవేళ నేను మిస్టేక్ అయితే కింద కరెక్ట్ చేయండి. బయలుదేరి ఒక 2.5 కిలోమీటర్స్ అయితే ట్రెక్ చేసుకుంటూ వచ్చాము. ఇక్కడికి రాగానే ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి, కామన్ బెడ్ ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. అంటే ఒకవేళ నైట్ టైం కానీ లేదా ఎవరికైనా అవ్వకపోతే స్టే చేయాలనుకునే వాళ్ళు ఇట్లా కూడా ఆగొచ్చు, ఒక ఆప్షన్ ఉంటుంది. జస్ట్ నేను మీకు చెప్తున్నా అంతేను. మీరు గైడ్ కూడా అడగొచ్చు, మన గైడ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా మీకు ప్రాపర్ గా చెప్తారు ఎట్లా ఏంది అని. ఇక్కడ కొన్ని కామన్ బెడ్స్ ఆప్షన్స్ ఉన్నాయి ఈ కొండల మధ్యలో కూడా. హాయ్ హలో. సో ఇక్కడ చిన్న బ్రేక్ఫాస్ట్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి, బేసిక్ ఫుడ్ ఐటమ్స్ ఎవరైనా తినాలనుకునే వాళ్ళ కోసము. కానీ కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే ఇక్కడ నాన్ వెజ్ దొరకడం టిబెటియన్ ఫుడ్ దొరుకుతుంది. మనకి రుచి అంత బాగుండదు, మనం తినలేము కూడా. అండ్ దాంతో పాటు నాన్ వెజ్ కూడా మిక్స్ ఉంటే ఉండొచ్చు, చెప్పలేము కూడా. ఇక్కడ నాన్ వెజ్ కాన్సెప్ట్ కూడా లేదు, అడిగితే కూడా వాళ్ళు చెప్పరు, ఎందుకంటే భాష ప్రాబ్లం ఉంటది మనకి మెయిన్. సో అది మాక్సిమం మన వాళ్ళు ఇచ్చిన ఫుడ్ తెచ్చుకోండి. కన్వర్ట్ చేసి చెప్పారు. సో మనకి దారిలో ఫ్రెండ్స్ అయితే పరిచయం అయ్యారు. ఓకే, you're doing Kora? Yes. How many days? 3 days. 3 days? Yes. Your name? My name is Baibu. Oh, good name. Kunga. ఒక ముక్క అర్థమైతే ఒట్టు. And your name? What's your name? Tianjin. Oh, very big name. My name Hari. Hari. So వీళ్ళు మాకు దారిలో పరిచయం అయ్యారు అనమాట. కంపెనీ. India people. Oh, thank you so much. We too like Tibetan people. Very nice. You like it? I love. Very nice people. Very nice people. You say subscribe. YouTube. What is this? You know YouTube? Huh? You know YouTube? YouTube? Ah. Not good. No. You have you speak English a little. You speaking very good English. No, a little. గుడ్ ఇంగ్లీష్. బట్ ఇదిగోండి మనకి దారిలో హిమాలయన్ యాక్స్ కూడా కనిపిస్తున్నాయి. యాక్ అంటే తెలుగులో జడల బర్రె అని అయితే అంటారు. భలే ఉంటాయి చూడడానికి అయితే. సో ఈ కొండ ఏదైతే ఉందో మనం ఇప్పుడు కొంచెం పైకి వెళ్ళి అటు తిరుగుతాము. అటు తిరగంగానే మనకి కైలాస పర్వతం వ్యూ అయితే వస్తుంది. ఈ కొండలు వెనకాల పక్క ఉంటుంది అనమాట కైలాస పర్వతము. సో ట్రెక్కింగ్ ఎవరైతే చేయాలనుకుంటారో వాళ్ళకి నేను సజెస్ట్ చేసేది ఏంటంటే ఎక్కువ లగేజ్ తెచ్చుకోకండి. బ్యాగ్ వితిన్ 5 kgs లోపు ఉండేలా చూసుకోండి. అండ్ మెయిన్ ఎలక్ట్రోలైట్స్ పౌడర్లు, గ్లూకోజ్లు ఇట్లాంటివన్నీ తెచ్చుకోండి. ఎందుకంటే ఇంత హై ఆల్టిట్యూడ్ లో బాడీకి సఫిషియంట్ ఎనర్జీ దొరకడం కష్టము. వాటి త్రూవే మనం ఫిల్ చేసుకోవాలి. కొంతమందికి తినబుద్ధి కూడా కాదనమాట, తిన్నా అది బాడీకి పట్టదు. సో అట్లాంటప్పుడు ఎలక్ట్రోలైట్స్ కానీ గ్లూకోజ్లు కానీ ఇట్లాంటివే బాగా పనిచేస్తాయి. అండ్ ట్రెక్కింగ్ స్టిక్స్ అవన్నీ కొనుక్కొని తెచ్చుకోండి, మీకు చెప్పే కదా. సో ఇంక ఇక్కడ నుంచి మనము నిదానంగా పైకి ఎక్కడం అయితే స్టార్ట్ చేస్తున్నాము. ఇప్పటి వరకు కొంచెం ప్లెయిన్ గా నడిచాం. ఇక్కడ మనకి కొన్ని తీసుకోవాల్సిన జాగ్రత్తలు అవన్నీ బోర్డు అయితే పెట్టారు అనమాట. కాకపోతే మనకేం అర్థం కాదు, ఎందుకంటే చైనీస్ భాషలో పెట్టారు కాబట్టి ట్రాన్స్లేటర్ యూజ్ చేసి చూశాను. జస్ట్ ప్రికాషన్స్ ఉన్నాయి దాంట్లో, అంతేను. లిటరల్లీ అసలు ఆల్టిట్యూడ్స్ కి కళ్ళగాట్లే. దాదాపు 16,000 అడుగుల ఎత్తులో ట్రెక్కింగ్ చేస్తున్నాము. 10 అడుగులు వేస్తే చాలు, ఆక్సిజన్ అసలు అందట్లేదు. ఈ షేడ్స్ కూడా ఏదో స్టైల్కి పెట్టుకున్నాను అనుకోకండి. ఇక్కడ ఇంత ఎత్తులో సన్లైట్ డైరెక్ట్గా కళ్ళల్లోకి పడితే హెడేక్ వస్తుంది. లాస్ట్ 2 days నుంచి అదే ప్రాబ్లం ఫేస్ చేస్తాను. అందుకే షేడ్స్ వాడుతున్నాను అనమాట, హెడేక్ రాకుండా ఉండడం కోసం. లిటరల్లీ చెప్తున్నా, ఎవరైనా కైలాస యాత్ర పరిక్రమ చేయాలని ప్లాన్లో ఉంటే మన ఇంటికాడ 10 kilometers నడవండి రోజుకి. ఎందుకంటే అక్కడ 10 kilometers నడవడం ఒకటే, ఇక్కడ 1 kilometer ఒకటే అనమాట. ఎందుకంటే అక్కడ టెరైన్స్ వేరు, ఇక్కడ టెరైన్స్ వేరు. ప్రిపేర్డ్గా రండి, ఆడతా పాడతా రాకండి, చాలా టఫ్ అయింది. సో పరిక్రమకు చూడండి, బుడ్డి పిల్లల్ని కూడా తీసుకొస్తున్నారు ఇక్కడ లోకల్ వాళ్ళు అయితే. మనం వచ్చేసి హిందూయిజం ప్రకారం పరిక్రమ అని అయితే అంటాము, వీళ్ళు వచ్చేసి కోరా అని అయితే అంటారు ఈ ట్రెక్కింగ్ పార్ట్ ని. మంచి విషయం ఏంటంటే ఎత్తైన ప్రదేశాల్లో ఇట్లాంటి ఎమర్జెన్సీ కొన్ని పెట్టున్నారు అనమాట. ఒకవేళ మరీ మనకు అవ్వలేదు అంటే ఈ ఎమర్జెన్సీ బటన్ క్లిక్ చేసేయడమే. సో ఏదో ఒక సపోర్ట్ అయితే వస్తుంది మనకి. కొంత దూరం వరకు బాగుంది, కానీ కొంత దూరం వచ్చిన తర్వాత దారి మొత్తం చూడండి, రాళ్ళు రప్పలు. అట్లాగే నిదానంగా ఎక్కుంటే వెళ్తున్నాము. 100 meters ఒకసారి ఆగుతా. సో టైం వచ్చేసి 1:30 అవుతుంది. బయలుదేరి 2 hours అయింది. 2 hours లో 4 kilometers వచ్చాము. ఇంకో 6 kilometers వరకు ట్రెక్ అయితే పెండింగ్ ఉంది. ఆకలేయడం వల్ల లంచ్ బ్రేక్ అయితే తీసుకున్నాము. మార్నింగ్ మన వాళ్ళు ప్యాకెట్లో కొన్ని ఐటమ్స్ ఇచ్చారు, దారిలో ఆకలేస్తే తినడానికి. ఇక చూసుకున్నట్టయితే ఒక గుడ్ డే బిస్కెట్ ప్యాకెట్, ఒక ఎనర్జీ డ్రింక్, దాంతోపాటు ఒక యాపిల్ అండ్ కేక్, అండ్ దాంతోపాటు కొంచెం నమ్కిన్ అయితే ఉందన్నమాట. ఇవి తినేద్దాము. ఇంకో 3 hours పట్టుద్ది అనుకుంటున్నా నేను. మన ఈరోజు స్టాప్ అయిన డేరా ఫుక్కి చేరుకోవడానికి.
హర్ హర్ మహాదేవ్. ఫస్ట్ వ్యూ ఆఫ్ కైలాష్ పర్వత్. మంచుతో నింపబడిపోయింది కదా పర్వతం, ఇదేనమాట కైలాస పర్వతం. అయితే మనకి ఇంకా ముందర మంచి వ్యూ అయితే ఉంటది, చూపిస్తాను. అక్కడ నుంచి అయితే నార్త్ ఫేస్ నుంచి సూపర్ వ్యూ ఉంటుంది. సో మనకి ఇప్పుడు కనిపిస్తున్న కైలాస పర్వతం వచ్చేసి వెస్ట్ ఫేస్ వ్యూ అనమాట. వెస్ట్ సైడ్ నుంచి అయితే మనం చూస్తున్నాము. హైలైట్ చూస్తున్నారా, చుట్టుపక్కల ఏ కొండల పైన కూడా ఒక్క రౌంత అంటే ఒక్క రౌంత కూడా మంచు లేదు. ఓన్లీ కైలాష్ పర్వతం మీద చూడండి పర్టికులర్లీ మంచు ఉంది. మీకు ఈ వెస్ట్ ఫేస్ దగ్గరికి రాగానే అర్థమైపోద్ది, అందరు ఆగుంటారు. అండ్ దాంతోపాటు ఫ్లాగ్స్ కట్టేసి ఉంటాయి చాలా వరకు. వెస్ట్ డైరెక్షన్ నుంచి కైలాష్ పర్వతం ఇక్కడ నుంచి చూసుకోవచ్చు, పూజ కూడా చేసుకోవచ్చు అనమాట మనము. సో వెస్ట్ ఫేస్ నుంచి కొంచెం ముందరకు వచ్చిన తర్వాత మనకి ఇక్కడ వాటర్ అయితే ఫ్లో అవుతూ ఉంటాయి. ఈ వాటర్ సాక్షాత్తు ఆ కైలాస పర్వతం నుంచి కరిగి వచ్చిన వాటర్ అనమాట. వీటిని అయితే కొన్ని తాగుదాం. ఓం నమః శివాయ. చాలా బాగుంది తీయగా. ఇంకొక 4 కిలోమీటర్స్ ఉంది. మన ఈ రోజు ఫస్ట్ పాయింట్ అయిన డేర్ ఆఫ్ బుక్ కి 4 కిలోమీటర్స్ ఉందనగా ఇక్కడ చిన్న క్యాంటీన్ లాంటివి అయితే ఉన్నాయి. ఎవ్రీ 4 కిలోమీటర్స్ కి లేదా 3 కిలోమీటర్స్ కి ఒక క్యాంటీన్ అయితే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. వాటర్ కానీ కూల్ డ్రింక్స్ కానీ ఏం కావాలన్నా ఇక్కడే, ఫుడ్ అయితే తినొద్దు ఎందుకంటే నాన్ వెజ్ కూడా ఇక్కడ ఉంటుంది కాబట్టి. ఇదిగోండి, ఈ రోజు మన ఫస్ట్ స్టాప్ కి ఇంకో 3 కిలోమీటర్లు ఉన్నానంగా నార్త్ వెస్ట్ వ్యూ అయితే ఉంది. ఇటు సైడ్ వచ్చేసి వెస్ట్, ఇటు సైడ్ వచ్చేసి నార్త్ వ్యూ. ఇక్కడ మీరు కనుక గమనిస్తే ఇవన్నీ చూడడానికి కొన్ని స్ట్రక్చర్స్ లాగా అయితే కనిపిస్తాయి. బాగా క్లియర్ గమనిస్తే కొన్ని ఫేసెస్ ఉన్నట్టు కూడా కనిపిస్తాయి. భలే భలే అనిపిస్తుంది అనమాట ఇది చూడడానికి. యూనిక్ స్ట్రక్చర్స్ ఇవైతే. ఈ వ్యూ కోసం కదా మార్నింగ్ నుంచి కష్టపడింది. నార్త్ ఫేస్ కైలాష్ పర్వతాన్ని చూసేస్తారా, ఇదిగోండి ఎంత బాగుంది తెలుసా. భలే అంటే భలే కనిపిస్తుంది చూడడానికైతే. మేము ఆల్మోస్ట్ డేర్ ఆఫ్ బుక్ అయితే చేరుకున్నాము. ఇక్కడే దగ్గరలో మా హోటల్ స్టే అయితే ఉంటుంది. ఈ హోటల్ నుంచి కూడా విజిబుల్ అయితే అవుతుంది కైలాస పర్వతము. వావ్, కైలాస పర్వతము నార్త్ నుంచి బెస్ట్ వ్యూ ఉంటది, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఇందాక మేము వచ్చేటప్పుడు ట్రెక్కింగ్ కంప్లీట్ చేసుకొని క్లియర్ గా ఉంది పర్వతము. ఇప్పుడు చూడండి పైన వరకు మబ్బులు అయితే పట్టేస్తున్నాయి. ఇక్కడ నుంచి క్లియర్ గా గమనించండి కొన్ని ఫేస్ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్స్, స్నేక్ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్స్ అయితే కనిపిస్తాయి. ఇప్పుడు చూడండి, ఇది నేను క్లోజ్అప్ చేస్తున్నా కదా, ఇదిగోండి ఈ చూడండి ఒక ఫేస్ ఉన్నట్టు ఉంటది యాజ్ ఇట్ ఈజ్. ఇక్కడ ముక్కు, కింద పెదవులు ఫేస్ ఉన్నట్టు ఉంటది పర్వతం పైన. అలాగే ఇటు సైడ్ కూడా పాము ఉన్నట్టు ఉంటది. సో చాలా మందికి అలాగే ఫీలింగ్ అనిపిస్తుంది. సో నేనే అనుకున్నాను ఇందాక చూసి నాకే అనిపిస్తుంది ఏమో ఇలా అని. కాదు, చాలా మందికి అలాగే అనిపిస్తుంది అనమాట. ఇందాక వచ్చి మా వాళ్ళంతా చెప్పుకుంటా ఉన్నారు, ఒక ఫేస్ కనిపించింది, ఒక పాము కనిపించింది, పాము షేప్. ఇంకోటి వచ్చేసి గణేష్ జీ బొమ్మ కనిపించింది ఇంకో సైడ్ నుంచి. అట్లా చెప్తున్నారు అనమాట. ఏదైనా మటుకు ఈ కొండ అయితే మిరాకిల్. ఎందుకంటే మీరు చుట్టుపక్కల చూడండి, ఏ కొండలో కూడా మంచు అయితే ఉండదు. ఇది ఒక్క కొండ మీద మంచు ఉంటది. అండ్ ఏ కొండ కూడా ఈ కొండ ఉన్నట్టు కైలాస పర్వతం ఉన్నట్టు ఉండదు. ఇదంతా మట్టిరాళ్ళ కొండలు ఉంటే వీటిలన్నిటి మధ్యలో ఈ కైలాస పర్వతం ఒక్కటి నల్లరాయి కొండ. ఎలా పాసిబుల్ అంటారు, మీరే చెప్పండి. ఎంతసేపు అయినా ఇక్కడ ఇలా కూర్చొని టైం స్పెండ్ చేయొచ్చు, అంత బాగుంది ఈ ప్లేస్. సో ఫైనల్లీ మనము హోటల్ కి అయితే వచ్చాము. లిటరల్లీ ఈ రోజు అయితే ప్యాక్ అయిపోయింది. 10 కిలోమీటర్లకి ఇంతలా ఉంటే రేపు 22 కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేయాలి. అందులో మళ్ళీ డోల్మాల పాస్ 18,500 అడుగులు ఎత్తులో ఉంటుంది. అది రేపు ఎట్లుంటుందో పరిస్థితి చూడాలి, ఆ మహాశివుడే కాపాడాలి. సో రూమ్స్ అయితే చూడొచ్చు, మొత్తము 3 షేరింగ్ ఆర్ 4 షేరింగ్ బేసిస్ లో అన్నమాట. ఒక 3 బెడ్లు అయితే ఉన్నాయి. కొంతసేపు అయితే రిలాక్స్ అవుతాను, కాళ్ళు భయంకరంగా నొప్పి పుడుతున్నాయి. తర్వాత మనం బయటికి వెళ్ళి సన్సెట్ టైమ్ లో ఆ మౌంట్ కైలాష్ అయితే చూపిస్తాను ఎట్లుంటది అనేది. సో టైం రాత్రి 8:40 వరకు అవుతుంది. మన వాళ్ళు రూమ్ లోకి డిన్నర్ అయితే తెచ్చిచ్చేసారు, సూప్ విత్ పాప్కార్న్ అండ్ కిచిడి. ఇది ఈ రోజు మనం తినే డిన్నర్. లైటింగ్ చూస్తున్నారా, ఇక్కడ 10 వరకు లైటింగ్ ఇలానే ఉంటుంది. సో గైస్ డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది. రేపు మనకి అసలు సిస్సలైన అడ్వెంచర్ ఉండబోతుంది. డే 2 18,500 అడుగుల ఎత్తులో మనమైతే ట్రెక్కింగ్ చేయబోతున్నాము. ఎట్లా చేయబోతున్నాం ఏంది అనేది రేపు వీడియోలో అయితే చూసేయండి. చాలా చాలా భయంకరంగా అనిపించింది. ఫుడ్ మాత్రం మీరు కంపల్సరీ త్రోవలో వచ్చేటప్పుడు కాజు, బాదాం, పిస్తాలు తింటూ ఉండండి. చాక్లెట్స్ కంటే ప్రోటీన్ డైట్ ఎక్కువ మధ్యలో తీసుకుంటా ఉండండి, లేదంటే చాలా కష్టం అవుతుంది. అది ఆల్మోస్ట్ ఒక 7 hours జర్నీ. ఎంత మీరు సేఫ్టీగా ట్రావెల్ చేస్తే స్లోగా అంత సేఫ్టీ. మేము చేసిన తప్పేందంటే ఫుడ్ ఎక్కువ తినాలి. ఫుడ్ ఉంది కానీ తినలేదు. తినకపోవడం వల్ల
లాస్ట్ 2 కిలోమీటర్స్ తేడా కొట్టేసింది. సో అది రేపు వీడియో అయితే నేను మీ ముందుకు వచ్చేస్తాను. మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేయండి. సీ యు ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.